అందరికీ నమస్తే. వెల్కమ్ టు కీ న్యూస్. ప్రస్తుతం పేద పేద విద్యార్థులు ఎంతోమంది ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ ఉంటారు. వారికి మరి మెరుగైన విద్యను అందజేసేందుకు వారి జీవితాలకు మంచి భవిష్యత్తు వచ్చే విధంగా ఒక సంస్థ వారు ఆన్లైన్లో డిజిటల్ మెటీరియల్ను అలాగే ఒక క్యూఆర్ కోడ్ ద్వారా మనం ఆ విద్యని అభ్యసించేందుకు ఒక అద్భుతమైన మెటీరియల్ను బయటికి ప్రారంభించారు. ఇది గత 4 సంవత్సరాల నుంచి కొనసాగుతూ వస్తుంది. 2 సంవత్సరాల నుంచి కూడా విద్యార్థులు ఈ యొక్క స్టడీ మెటీరియల్ను ఉపయోగిస్తున్నట్టు, మెరుగైన ఫలితాలు వస్తున్నట్టు వాళ్ళు చెప్తున్నారు. దీనికి అందరూ కూడా సహకరించాలని, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థులకు ఇది ఖచ్చితంగా అందాల్సిన మెటీరియలే కనుక దీనికి సంబంధించి ఇవాళ క్యూ న్యూస్ స్టూడియోకి మనతో పాటు ఇక్కడ ఉన్నారు 5 మంత్ర లెర్నింగ్ అకాడమీ CEO కిరణ్ కుమార్. నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి, ఏంటి ఇది అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నేను ఒక పల్లెటూరు నుంచి వచ్చాను. పల్లెటూరులో చదువుకునేటప్పుడు స్టాండర్డ్స్ ఎలా ఉంటాయో మీకు తెలిసింది. టీచర్స్ సరిగా రాకపోవటం, క్లాస్లో 40 మంది పిల్లలు కనుక ఉంటే ఒక 2-3 క్లాసుకుంటారు, మిగతా 35 మంది పాపం వెనకబడిపోతూ ఉన్నారు. అంటే అప్పటికప్పుడు మెమరీ బేస్డ్గా ఏదైనా ఎడ్యుకేషన్ తోటి క్లాస్ ముందుకు వెళ్ళినా కానీ హైయర్ లెవెల్కి వెళ్ళేసరికి పాస్ కాకపోవటం, లేకపోతే కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. అంటే అది లోపం అంతా ఎక్కడ మొదలవుతుందంటే ముందు పాఠాలు అర్థం కావడం, బేసిక్ లెవెల్లో స్టాండర్డ్స్ సరిగా లేకపోవడం. దీన్ని అధిగమించాలంటే పాఠం అర్థం కావాలంటే అతనికి విజువలేషన్ కెపాసిటీ ఉన్నా లేకపోయినా పిల్లవాడికి మనం విజువల్గా కనుక పాఠాన్ని చూపించగలిగితే ఏ కాన్సెప్ట్ అయినా సరే, అది సైన్స్ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, కాంప్లెక్స్గా ఉండేది ఆ 2 సబ్జెక్ట్సే కాబట్టి ఆ విషయాల్ని మనం విజువల్గా చూపించగలిగితే ప్రతి పిల్లవాడికి కనీసం అర్థం అవుతుంది. టెక్స్ట్ బుక్లో ఉన్న టెక్నాలజీ వాడకపోయినా సొంత మాటలతోటైనా విషయాన్ని అర్థం చేసుకోవాలని రాయగలడు పరీక్షల్లో. అదే ఉద్దేశంతో మొదలుపెట్టాం. దీనివల్ల ఏమవుతుందంటే ఆ గ్యాప్ కూడా, సొసైటీలో ఉండే గ్యాప్ కూడా తగ్గుతుంది. 40 మంది కనీస అవగాహన కూడా ఉంటే స్టడీస్లో ముందుకు వెళ్ళటమే కాకుండా సొసైటీ కూడా ఎలైటెడ్ సొసైటీ అని మనం ఏదైతే ఊహిస్తున్నామో, అందరూ చదువుకున్న వాళ్ళు విద్యావంతులు అనేది సహజంగా సర్టిఫికేట్ లెవెల్లో కాకుండా నాలెడ్జ్ పరంగా నిజమైన విద్యావంతులు మనకి సమాజంలో వచ్చే అవకాశం ఉంది. ఆ ఉద్దేశంతో మేము మొదలుపెట్టాం. జర్నలిస్ట్గా పనిచేశారు కదా, ఆ జర్నలిస్ట్ వృత్తి నుంచి ఈ వృత్తికి ఇక్కడికి రావాలని అనుకున్నారు కదా, అంటే దీనివల్ల మీరు సాధించింది ఏమైనా ఉందా అండి? జర్నలిస్ట్గా ఉన్నప్పుడు సమాజంలో ఉన్న సమస్యల మీద రాత ద్వారా పోరాటం చేసే ఉన్నాం. ఇక్కడేముందంటే ఏదో ఒక, అంటే మనం రాసి సమస్యను మాత్రమే ప్రస్తావించడం కాకుండా ఏదో ఒక విషయం మీద కాన్సన్ట్రేషన్ చేసి దానికి ఒక ఫలితం వైపు, లేకపోతే ఒక సొల్యూషన్ వైపు, ఒక సమస్యకి ఒక సానుకూలమైన పరిష్కారం చూపించాలనే ఉద్దేశం మొదలైంది. మొదలైనప్పుడు పల్లెటూరు నుంచి వచ్చామంటే సహజంగానే చదువు మీద దృష్టి పడింది. విజువల్ మీడియాలో ఉన్నాం కాబట్టి విజువల్గా పిల్లవాడికి ఒక 20 సంవత్సరాలు నాడు చూసిన ఒక సినిమా మనకి గుర్తుంటుంది, కానీ నేను చదివిన పాఠం గుర్తుండదు. అంటే విజువల్గా మనం ఏదైనా చూడగలిగితే మన మైండ్ దాన్ని గ్రాస్ప్ చేసే విధానం బాగుంటుంది, అర్థం చేసుకునే విధానం బాగుంటుంది, అది దీర్ఘకాలంగా గుర్తుండిపోతుంది కూడా. అదే ఉద్దేశంతో చదువును కూడా ఆ దృష్టితో, అంటే విజువల్గా చెప్పాలనే ఆలోచన మొదలైంది. ఆ ఆలోచన సొంత ప్రయత్నంతో మొదలుపెట్టాం. కొన్ని ఇబ్బందుల మధ్య మొదలుపెట్టినప్పటికీ ఇన్వెస్టర్స్ అది వచ్చారు. ఆ ఆలోచన కరోనా తర్వాత మనం ఫోర్స్ చేయకుండా కూడా న్యాచురల్గా కూడా డిజిటల్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ ఏందనేది సొసైటీ కూడా అర్థం చేసుకుంది. మామూలుగా అయితే కొంత మేము ఒత్తిడితోటో లేకపోతే బలవంతంగా ఒప్పించాల్సిన పరిస్థితి ఉండేదేమో. కరోనా తర్వాత ఆన్లైన్ క్లాసెస్ జరిగినాయి కాబట్టి విజువల్గా చెప్తే ఉండే ప్రయోజనం ఏంటనేది అన్ని వర్గాలకు అర్థమైంది. పర్టికులర్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా సెల్ ఫోన్స్ యూజ్ చేసుకుంటూ పాఠాలు వినడం అదంతా మనం చూసాం ఆ టైంలో.
దాని తర్వాత డిజిటల్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ పెరిగింది. ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా ఆ దిశగానే ఆలోచిస్తున్నాయి. చాలా వరకు స్కూల్స్లో డిజిటల్ బోర్డ్స్ పెట్టినాయి. కాకపోతే ఆ కంటెంట్ పరంగా విజువలైజేషన్ ఉందా లేదా అంటే అక్కడ ఛాలెంజ్ ఉంది. ఆ కంటెంట్ మేము అందించడమే మా ఉద్దేశంగా ముందుకు ప్రయాణం చేశాం. దేశవ్యాప్తంగా తీసుకెళ్తున్నారా, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఉందా? దేశవ్యాప్తంగా దీన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. దాదాపు 8 భాషల్లో కంటెంట్ రెడీ అవుతా ఉంది. తెలుగు, ఇంగ్లీష్లో ఆల్రెడీ రెడీ అయిపోయింది హై స్కూల్ లెవెల్ పిల్లల కోసం. కన్నడ కొంత రెడీ అయింది, హిందీ కొంత రెడీ అయింది, గుజరాతీ, హిందీ, మరాఠీ వివిధ భాషలో. గోవాలో ఇప్పటికే ఒక 10 స్కూల్స్లో 1 నుంచి 4వ తరగతి పిల్లలకి మరాఠీలో అందజేసాం. కొంకణి, మరాఠీ ఇట్లా రీజనల్ లాంగ్వేజ్ 8 భాషలు అంటే 8 రాష్ట్రాలు. అంటే హిందీ బిల్ట్ వచ్చేసరికి దాదాపు 5-6 రాష్ట్రాల్లో హిందీ కవర్ అవుతుంది కాబట్టి అట్లా అనుకున్నాం. దాదాపు రీజనల్గా మేజర్గా ఉండే అన్ని లాంగ్వేజ్లో చేయాలనేది మా ఉద్దేశం. అంటే దీంట్లో భాష అనేది పెద్ద ఇది కాదనేది. ఇంగ్లీషులో ఒకసారి కంటెంట్ రెడీ అయిందంటే ఆ కంటెంట్కి ఏ స్టేట్ సిలబస్కైనా అనుగుణంగా మ్యాప్ చేసి ఇవ్వగలుగుతాం. అంటే ఆ రాష్ట్ర మాతృభాషలలో కూడా మీరు తీసుకెళ్తున్నారు. ఓకే, ప్రస్తుతం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా ఉంది, మీకు ఎట్లా వచ్చింది, దాని యొక్క స్పందన ఏంటి? చాలా బ్రహ్మాండంగా సార్. లాస్ట్ ఇయర్ దాదాపు మేము అంటే కొనుక్కోగలిగిన శక్తి ఉన్న వాళ్ళకి మేము అమ్మాము డైరెక్ట్గా పిల్లలకి. ఒక సెట్ పుస్తకాలు వచ్చేసరికి 600 రూపాయలు అంతే. ఆ శక్తి కూడా లేని వాళ్ళకి మేమే కొన్ని ఎన్జిఓల దగ్గరికి వెళ్ళి, లేకపోతే ఒక ఇండివిజువల్స్, ఒక లీడర్స్ దగ్గరకు, లేకపోతే కొన్ని సంస్థల దగ్గర, కార్పొరేట్ సంస్థల దగ్గరికి వెళ్ళి మేమే డొనేషన్స్ తీసుకొని వాళ్ళు చెప్పిన ఏరియాల్లో అందజేసాం. దాదాపు గత సంవత్సరం 1,50,000 మంది దాదాపు పిల్లలకి మేము అందజేయగలిగాం. దాని మీద అంటే జస్ట్ అందజేసి ఊరుకోవటం కాకుండా దీని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా మేము రీసెర్చ్ చేసాం. రీసెర్చ్ చేసినప్పుడు ఆశ్చర్యకరంగా మేము వెళ్ళక ముందే మహబూబ్ నగర్ దీంట్లో నియోజకవర్గంలో ఆయన డిఓ గారు మాకు లెటర్ రాశారు. ఇంకా అంతకుముందు 2022-23 సంవత్సరంలో ఆ నియోజకవర్గ పరిధిలో 66% పాస్ పర్సెంటేజ్ 10th క్లాస్ ఉంటే మేము ఈ పుస్తకాలు ఇచ్చిన తర్వాత మొన్న 23-24 ఫలితాలకు వచ్చేసరికి 89.15కి వచ్చింది. అంటే దాదాపు 23% పైగా డెవలప్మెంట్ కనిపించింది. అంటే ఒక 4 నెలలు 5 నెలల వ్యవధిలో ఇంత మార్పు వస్తాయి. అంటే విజువల్గా చూడటం వల్ల పిల్లల్లో సబ్జెక్ట్ని అర్థం చేసుకునే కెపాసిటీ ఎంత పెరిగినప్పుడు ఇక దీర్ఘకాలికంగా కనుక ఈ పుస్తకాలు అందుబాటులో తీసుకురాగలిగి ప్రతి లెవెల్లో, అంటే 1వ తరగతి నుంచి ప్రతి లెవెల్ పిల్లలకి కనుక ఇది అందుబాటులో ఉంటే డెఫినెట్గా చాలా మంచి మార్పు వస్తుందని మేము నమ్ముతా ఉన్నాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మహబూబ్ నగరం బెస్ట్ ఎగ్జాంపుల్గా మేము ఫీల్ అవుతా ఉన్నాం. ఓకే, అంటే ప్రభుత్వ పాఠశాలలు ఎక్కువగా పేద పిల్లలు చదువుకుంటూ ఉంటారు కదా, మళ్ళీ వాళ్ళకి ఈ స్మార్ట్ ఫోన్స్ కొనుక్కునే అంత ఇది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మరి మీరు ఎట్లా ముందుకెళ్తారు? మాకు ఇప్పుడు దాకా ఉన్న పరిస్థితులు మేము అంటే కరోనా టైంలో వచ్చిన పెద్ద మార్పు ఏంటంటే మేము అంటే సీరియస్ సర్వీస్ మొత్తం చెప్తా ఉందంటే దాదాపు 97-98% స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. కూలీకి వెళ్ళే వాళ్ళు కూడా డెఫినెట్గా పేటిఎం లేకపోతే ఫోన్పే యూజ్ చేసే పరిస్థితి ఉన్నప్పుడు తల్లి లేదా తండ్రి పిల్లవాడు ఫోన్ కొనుక్కోవాలనేది మా ఉద్దేశం కాదు. క్లాసులో 8 గంటలు అంటే ఒక స్కూల్లో 8 గంటల పాటు చదువుకుంటే ఇంటికి వచ్చిన తర్వాత ప్రతిరోజు ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు ఆ స్మార్ట్ ఫోన్ యూజ్ చేసుకోగలిగితే కనుక ఆ రోజు మొత్తంలో చెప్పిన పాఠాలని ఆ పిల్లవాడు పునశ్చరణ చేసుకునే అవకాశం ఉంటుంది. మా ఉద్దేశం కూడా అదే. ఏ రోజుకా రోజు చదువుకున్నా లేకపోతే వారంలో 1 గంట సేపు కనుక చదువుకున్నా సరిపోద్ది. మిగతా ఏదైనా ప్లాట్ఫామ్స్ అంటే సెల్ ఫోన్స్ కాకుండా ఏదైనా ప్యాడ్స్ ఇలాంటివి కనుక అయితే కనుక ఇంకో చోటకి లింక్స్ వెళ్ళిపోయి ఏమన్నా ప్రమాదం. ఇక మా దీంట్లో బుక్స్లో ఏంటంటే ఇంకెక్కడికి ఇది డైవర్ట్ కాదు, జస్ట్ మా సర్వర్కే వస్తుంది, నెట్కి ఇది కాదు. కాబట్టి మా సర్వర్లోనే పాఠం వరకే చూసుకోగలుగుతారు. వేరే విషయాల జోలికి వెళ్ళటం అలాంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. అందుకని మేము పుస్తకాలను అందుబాటులో తీసుకొచ్చాం. So now we can see that how the heart is going to function. We can see that it is going to contract and relax. So here we can see that what is the shape of the heart? Heart is conical. Heart is conical in shape.
In sodium atom, we have 11 protons and 12 neutrons. They are arranged in the center of the atom that we call nucleus. Now if you just take this line also, okay, so now you have got a triangle. Just check it, and this angle is called angle of elevation. I am changing the position of the screen where the image is going to be formed. I am looking at. Now the image is formed at the position that is 45 centimeter. The image is formed on. ఈ స్టడీ మెటీరియల్ మీరు అందిస్తున్నారు కదా, ఏ తరగతులలో అందిస్తున్నారు? మేము ప్రధానంగా 1 నుంచి 10 దాకా పెట్టుకున్నాం, కానీ ఇప్పుడు 10 నుంచి కిందకు వస్తున్నాం యాక్చువల్గా. ఎందుకంటే 10th క్లాస్ అందరికి కీలకం కాబట్టి 10th, 9th, 8th ఇప్పుడు మాకు అందుబాటులో ఉన్నాయి. 1 నుంచి 7వ తరగతి వరకు కూడా ఇంకా కొద్ది టైంలో, ఇంకొక 2-3 నెలల్లో మిగతా కంటెంట్ కూడా మిగతా 7 క్లాసులకు కూడా అందజేయడానికి రెడీగా ఉంటాం. దేశవ్యాప్తంగా ఏ సిలబస్ అయినా కానీ, ఇంకా కొత్త సిలబస్లు ఏమైనా మారినా కానీ దాదాపు 3 నుంచి 6 నెలల్లోపే దేశవ్యాప్తంగా ఏ సిలబస్ కొత్తగా వచ్చినా కానీ 3 నుంచి 6 నెలల్లోపే మేము వాళ్ళకి అందజేయడానికి రెడీగా ఉంది మా దగ్గర వ్యవస్థ. ఇప్పటికీ దాదాపు మా దగ్గర అకాడమిక్ కంటెంట్ వచ్చేసరికి దాదాపు 100 గంటలకు పైగా డిజిటల్ కంటెంట్ ఉంది మా దగ్గర, యానిమేటెడ్ కంటెంట్. అంటే ఇప్పటివరకు ఎంతమంది పిల్లలకి ఇది అందజేశారండి? ఎంతమంది మెరుగైన ఫలితాలు వచ్చాయి? గడిచిన 2 సంవత్సరాలు దాదాపు 2,10,000 మంది దాదాపు మేము పుస్తకాలు అందజేసాం. డెఫినెట్ రిజల్ట్ ఓరియంటెడ్గా చూసినప్పుడు లాస్ట్ ఇయర్ మాత్రమే సర్వే చేయగలిగాం. సర్వే చేసినప్పుడు ఆన్ యావరేజ్ మేము చెప్పిందాక మహబూబ్నగర్ ఉదాహరణ 23% అనేది హైయెస్ట్. లోయెస్ట్ చేంజ్ కూడా దాదాపు 8-9% కన్నా తక్కువ డిఫరెన్స్ అసలు ఎక్కడ రాలేదు. అంటే ఆన్ యావరేజ్ తీసుకున్న 15-16% ఉత్తీర్ణ శాతం పెరగడం గవర్నమెంట్ స్కూల్లో, అది కూడా 1 సంవత్సరంలోనే అంత మార్పు రావడం ఉంది డెఫినెట్గా చాలా పెద్ద విషయం. ఎందుకంటే చాలా ఖర్చు పెట్టి చాలా ప్రయత్నాలు చేస్తున్నా కానీ ఒక 2-3%, 4%, 5% రావడానికి చాలా ఇబ్బంది పడుతున్న రోజుల్లో యావరేజ్ 15% ఉత్తీర్ణ శాతం పెరగడం అనేది మాత్రం చాలా పెద్ద విషయం. అంటే ఇది ఓన్లీ ఆన్లైన్లోనే మనం చూసుకోవచ్చా, లేదంటే పుస్తక రూపంలో కూడా పుస్తకాలు ఏమైనా బుక్స్ కానీ ఆ విధంగా కూడా ఉంటుందా? మేము వీటిని పుస్తకాల రూపంలో అందజేస్తున్నామండి. ఆన్లైన్లో అంటే పిల్లవాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ట్యాబ్స్ ఆన్లైన్లో మీరు చెప్పారు ఇందాక దిగువ మధ్య తరగతి ఇలాంటి కుటుంబాల్లో అవకాశం ఉండే తక్కువ ఉంటుంది కాబట్టి జస్ట్ సెల్ ఫోన్ కనుక, స్మార్ట్ ఫోన్ కనుక ఉంటే ఈ పుస్తకాల్లో ఉండే QR కోడ్ని స్కాన్ చేసుకొని ఆ పాఠాలను మనం చదువుకునే అవకాశం ఉంటుంది. ఆన్లైన్లో స్కూల్స్కి ఇస్తాము, ఏదైనా కావాలనుకుంటే ప్రైవేట్ స్కూల్స్కి అట్లా, అక్కడ వాళ్ళు డిజిటల్ బోర్డ్స్ మీద పాఠాలు చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. సేమ్ కంటెంట్ని మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత పిల్లవాడు చదువుకోవాలనుకున్నప్పుడు ఈ పుస్తకాల రూపంలో చదువుకునే అవకాశం. ఇప్పుడు 8th క్లాసు, 9th క్లాసు, 10th క్లాసు 3 క్లాసులకు సంబంధించి 3 సబ్జెక్టులు అండి మీరు ఇచ్చి? 4 సబ్జెక్ట్స్. సైన్స్లో 2 ఉంటాయి, బయాలజీ, ఫిజిక్స్ 2, మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్ కూడా. ఓకే, అన్ని కూడా ఆన్లైన్లో మనం చూసుకోవచ్చు. ఓకే, అంటే ఇంకా ఆలోచన ఏమైనా ఉందా ఇంకా ముందు అన్ని ప్రపంచంలో దాదాపు ఇంకొక 2 సంవత్సరాల్లో ప్రపంచంలో 1 నుంచి 10వ తరగతి అంటే 15 ఏళ్లలోపు చదువుకునే పిల్లల మొత్తానికి డిజిటల్ కంటెంట్, విజువల్ కంటెంట్ అందజేయాలని మా ఉద్దేశం. ఈ దేశం ఆ దేశం అని లేకుండా ఆ వయసు పిల్లలకి నేర్చుకోవాల్సిన ప్రతి అంశాన్ని, ప్రతి విషయాన్ని విజువల్ రూపంలో అందజేయాలని మా ఉద్దేశం. ఆ దిశగా ఇప్పటికే ఆఫ్రికన్ కంట్రీస్, కొన్ని రష్యన్ కంట్రీస్తో కూడా చిన్న ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి. రాబోయే 1-2 సంవత్సరాల్లో అక్కడ కూడా మేము అడుగుపెట్టే అవకాశం ఉంది. సిద్దిపేటలో ఎక్కువ మెజారిటీ ఉన్నట్టు ఏదో పత్రికలు ఏదో వచ్చినట్టు చూశాను. మీది హరీష్ రావు గారు 2 సంవత్సరాల పాటు అక్కడ పిల్లలకి ఈ పుస్తకాలు అందజేశారు. ఆ టైంలో ఏం జరిగిందంటే మాతోటి ఆయన 87%, అంటే ఆల్మోస్ట్ 23కి వచ్చేసరికి స్టేట్ ఫస్ట్ సిద్దిపేట కాన్స్టిట్యున్సీ. 87% పాస్ పర్సెంటేజ్ ఉంది, ఇంతకన్నా ఏం డెవలప్మెంట్ వస్తుంది అనేది అనుకున్నారు. కానీ ప్రయత్నించండి, దీనివల్ల ఉపయోగం ఉంటుందని చెప్పిన తర్వాత 87 కాస్త 91%కి వెళ్ళింది. అంటే అంత హయ్యర్ లెవెల్లో రిజల్ట్ వచ్చిన చోట కూడా రీజనబుల్ డెవలప్మెంట్ కనిపించింది. అందువల్ల గడిచిన 2 సంవత్సరాలు అక్కడ ఇచ్చాం, అక్కడ మంచి రిజల్ట్స్ వస్తూ ఉంది. ఇప్పుడు మనకి ఇది ఆన్లైన్ డిజిటల్ మెటీరియల్ అందాలంటే ఎంత ప్రైస్ ఎంత చెల్లించాలి, దీని యొక్క ఎట్లా ఉంటుంది?
ఒక పిల్లవాడి దగ్గరికి దాదాపు 600 రూపాయలు పెట్టుకుంటే కనుక ఈ 4 పుస్తకాలు మేము అందజేయగలుగుతాం. ఓకే, 4 సబ్జెక్ట్స్. 4 సబ్జెక్ట్స్ ఏంటంటే బయాలజీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్. ఓకే, ఈ 4 పుస్తకాలకి మనం కనుక పుస్తకాలు అంటే ఒక పిల్లవాడి ఈ 4 పుస్తకాల దగ్గర పెట్టుకోగలిగితే 600 రూపాయలకి మేము అందజేస్తాం. ఒకటేసారి పేజెస్ ఒకసారి ఇచ్చేస్తాం. మీరు సెల్ ఫోన్ యూజ్ చేసుకుని సంవత్సరం మొత్తం వాడుకోవచ్చు. కానీ ఇంకా రివిజన్కి చాలా ఉపయోగం ఉంటాయి. ఎలా అంటే ఎగ్జామ్స్ టైంలో ఒక 2 days నుంచి 3 days మీరు కనుక ఈ పుస్తకాల దగ్గర పెట్టుకుంటే మొత్తం సిలబస్ని రివిజన్ చేసుకోవచ్చు. అంటే ఉన్న కంటెంట్ మొత్తాన్ని మీరు 100%. అందులో మా పుస్తకాల్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే డిజిటల్ కంటెంట్ అన్నప్పుడు జనరిక్ కంటెంట్ అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ కంటెంట్ ఉంటుంది ఎక్కడైనా సరే. అటెండెన్స్ థర్డ్లో అంటే ఏదో జనరల్గా పీజీ వాళ్ళకి 10th క్లాస్ వాళ్ళకి ఒకే రకంగా తయారు చేస్తారు. మా ఉద్దేశంలో మేము అట్లా చేయలేదు. టెక్స్ట్ బుక్లో ఏదైతే కంటెంట్ ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా చేసాం. టెక్స్ట్ బుక్ భగవద్గీత అనుకోండి. ఎందుకంటే అక్కడ అకాడమిక్ బోర్డు చాలా సీరియస్గా ఆలోచించి 8వ తరగతి పిల్లవాడికి ఏ లెవెల్లో చెప్పాలి, 9వ తరగతి పిల్లవాడికి ఏ లెవెల్లో చెప్పాలి, 10వ తరగతి పిల్లవాడికి ఏ లెవెల్లో చెప్పాలి, ఇవన్నీ ఆలోచించే వాళ్ళు సిలబస్ తయారు చేస్తారు. కాబట్టి దాన్ని అంతవరకు ఇవ్వడానికి మేము ప్రయత్నం చేసాం. అదిగాక ఇంటర్నెట్లో బొచ్చడి కంటెంట్ ఉంది, లక్షల పేజీల కంటెంట్ ఉంది, యానిమేషన్స్ ఉన్నాయి. వీటన్నిటిని మనం కంపైల్ చేసుకొని మళ్ళీ పిల్లవాడు ప్రిపేర్ కావాలంటే మళ్ళీ అదొక బర్డెన్ అవుతుంది తప్పితే అది ఏది క్లారిటీ రావట్లేదు. మేము అందుకని ఏం చేస్తాం, టెక్స్ట్ బుక్లో మీరు పరీక్ష రాసింది చదవాల్సిన టెక్స్ట్ బుక్ని, పరీక్ష రాసింది టెక్స్ట్ బుక్కి సంబంధించి. అందువల్ల టెక్స్ట్ బుక్కే భగవద్గీత అనుకున్నాం. దాంట్లో ఉన్న కంటెంట్ వరకు మాత్రం మేము క్లియర్గా 100% యానిమేషన్ రూపంలో మార్చాం. ఓకే, అంటే అదే సబ్జెక్ట్, సేమ్ సబ్జెక్ట్. ప్రభుత్వం కూడా పుస్తకాలు అందిస్తుంది కదా, అందులో ఉన్నది ఇందులో మీరు కన్వర్ట్ చేసుకొని ఈజీగా అర్థమయ్యే రూపంలో విజువల్గా మార్చాం. ఓకే, అంటే ఇప్పుడు ఈ ఫస్ట్ నుంచి 7th క్లాస్ వరకు కూడా చేస్తామంటున్నారు కదా, అది ఎప్పుడు మొదలు పెడతారు? వచ్చే సంవత్సరం నుంచి అంటే ఈ అకాడమిక్ ఇయర్గా ఉంటే 2025 స్టార్టింగ్ నుంచి 1 నుంచి 7 తరగతులకు కూడా ఈ కంటెంట్ ఇవ్వడానికి మేము రెడీగా ఉంటాం. ఓకే, ఇప్పుడు అంటే విద్యార్థుల నుంచి ఎట్లా అనిపిస్తుంది మీకు? విద్యార్థుల నుంచి ఏమైనా మీకు స్పందన మంచిగా ఉందా? చాలా బ్రహ్మాండమైన స్పందన. పిల్లలు ఏమంటున్నారు? చాలా బాగుంది. అంటే సహజంగా పిల్లవాడికి కూడా క్లాస్ రూమ్లో బ్లాక్ బోర్డ్ మీద టీచర్ పాఠం చెప్తున్నప్పుడైనా, మామూలు పుస్తకాలు చదువుకుంటున్నప్పుడైనా ఒక చిన్నపాటి అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఛాలెంజ్ కూడా అదే. ఒక 4 నిమిషాలు 5 నిమిషాల నుంచి వాళ్ళకి ఫోకస్ నిలబడదు, ఏకాగ్రత ఏదో ఒక విషయం వైపు దృష్టి మరలుతుంది. ఇక్కడ విజువల్గా ఇప్పుడు అంటే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసిన క్లాస్ రూమ్లో అదే కంటెంట్తో పాఠం చెప్పిన కలర్ఫుల్ యానిమేషన్స్ తోటి ముందు పాఠాలు రన్ అవుతున్నట్టు వాళ్ళ ఫోకస్ నిలబడుతుంది. మీరు 45 నిమిషాలు చెప్పాల్సిన పాఠం, నేర్చుకోవాల్సిన విషయం ఇక్కడ 4 నుంచి 5 నిమిషాల్లో నేర్చుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల వాళ్ళ ఫోకస్ ఉన్న టైంలోనే వాళ్ళకి సబ్జెక్ట్ నేర్పడానికి ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంది. దానివల్ల పిల్లవాడికి ఆ ఇంట్రెస్ట్ కూడా కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైతే మనకి పాఠం అర్థమవుతుందో చదవటానికి దాన్ని పదే దాని వైపు ఇంట్రెస్ట్గా ఉండటానికి అవకాశం ఉంది. అర్థం కానప్పుడు ఎస్కేప్ అవుతాం. క్లాస్ నుంచి, పిల్లవాడి నుంచి, సబ్జెక్ట్ నుంచి, అన్నిటి నుంచి పిల్లవాడు ఎస్కేప్ అవ్వడానికి చూస్తాడు. మీ పాఠం అర్థమవుతుంది, తక్కువ టైంలో చదవటం అనేసరికి ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. వాళ్ళే దాన్ని ఇచ్చేస్తాను. పిల్లలు చాలామంది మేము గమనించాం. అది తక్కువ టైం చదువుతున్నా సబ్జెక్ట్ని గ్రాస్ప్ చేసే ఇది చాలా పెరిగింది. ఆ నాలెడ్జ్ కానీ లేకపోతే ఆ పవర్ కానీ, గ్రాస్పింగ్ పవర్ మాత్రం చాలా పెరిగింది.
చేసినారు. ఇంకోటి పిల్లలు ఎక్కువగా ఒక సినిమా చూశారంటే ఆ సినిమా గురించి అద్భుతంగా చెప్తారు. అందులో జరిగిన సన్నివేశాలు కావచ్చు, అది ఎట్లా ఇట్లా వాళ్ళు కూడా చర్చించుకుంటారు పిల్లలు కూడా. అంటే ఇది ఒక రూట్ అని చెప్పొచ్చా వాళ్ళకి, అవును, స్టడీస్ ఈ analysis, విధంగా అందజేయడం అనేది? చదివినప్పుడు ఏముందంటే ఎనాలిసిస్ చేసుకునే అవకాశం ఉంది. టీచర్ చెప్పిన విషయం మీద దృష్టి ఉంటుంది. ఉమ్, మా విజువల్ చూసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఎనాలిసిస్ కూడా చేసుకోగలుగుతారు. ఉమ్, దృశ్య రూపంలో సినిమాని ఎనాలిసిస్ చేసినట్టే ఉమ్, దృశ్య రూపంలో చూసినప్పుడు లెసన్ కూడా ఎప్పుడైతే ఇంట్రెస్ట్గా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వటం మొదలు పెట్టారో తప్పో ఒప్పో తర్వాత విషయం, వాళ్ళకున్న నా అవగాహన పరిధిలో దాన్ని ఎనాలిసిస్ చేయటం, అర్థం చేసుకోవటం, ఇంకా బెటర్మెంట్ కోసం ప్రయత్నం చేసిన జరిగినప్పుడు తెలియకుండానే సబ్జెక్ట్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఉమ్, కొంత టైం గడిచిన తర్వాత వాళ్ళ ఆ చిన్నపాటి ఏదైనా డౌట్లు ఉన్నా కానీ, ఆ చిన్నపాటి భయాలు ఉన్నా పోతాయి. ఇన్వాల్వ్మెంట్ జరిగితే చాలు, ఉమ్, సబ్జెక్ట్ మీద కమాండ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే. సహజంగా ఆ ఏజ్ గ్రూప్లో ఆ కాన్ఫిడెన్సే చాలా ముఖ్యం. తెలియనితనంలో చెప్పేవాళ్ళు అంతగా, అంటే రూరల్లో చెప్పేవాళ్ళు తల్లిదండ్రులు విద్య ఇంపార్టెన్స్ చెప్పకపోవటం ఉంటుంది. సహజంగా చదువుకోమని చెప్పడం వేరు, ఒక పద్ధతిగా చెప్పడం వేరు. ఉమ్, ఆ పద్ధతి కనుక మనం కనుక ప్రొవైడ్ చేయగలిగితే డెఫినెట్గా వాళ్ళు రిలీజ్ అవుతారు. ఆ పిల్లల్లో మిగతా ఇది తగ్గుతుంది. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ ఉందో, తక్కువ టైం చదివినా కానీ డెఫినెట్గా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఓకే. మొత్తానికైతే పిల్లలకు మంచిగా అర్థమయ్యే విధంగా వాళ్ళకి ఒక మంచి సిస్టాన్ని తీసుకొచ్చి ఇచ్చిర్రు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రతో పాటు మిగిలిన రాష్ట్రాలలో కూడా మీరు ఈ యొక్క సిలబస్ని మీరు పరిచయం చేస్తామంటున్నారు కదా, అంటే అక్కడ కూడా ఎట్లా ఉంటుంది? సేమ్ ఇదే సిస్టమ్ ఫాలో చేస్తున్నారు? అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా NEP 2020 అని యాక్చువల్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం దేశవ్యాప్తంగా ఒకటే సిలబస్ ఉండాలనేది మోడీ ప్రభుత్వం అనుకుంది. కానీ కరోనా వల్ల కొంత డిలే అయింది. కానీ ఎక్కువ శాతం ఏదైతే CBSE సిలబస్ ఉందో దాదాపు 70-80% ఇవి అన్ని స్టేట్లో అదే సిలబస్ రన్ అవుతా ఉంది. కొన్ని చోట్ల అంటే బీజేపీ రూల్ స్టేట్స్లో అయితేనేమో CBSE సిలబస్ని ఫాలో అవుతా ఉన్నారు. ఒక సోషల్ స్టడీస్ తప్పితే మిగతా ఈ మ్యాథ్స్, సైన్స్ దాదాపు అన్నీ ఒకే రకంగా ఉన్నాయి. ఒక 20-30% డిఫరెన్స్ ఉన్నా కానీ ఈ NEP కనుక వస్తే రాబోయే 2-3 సంవత్సరాల్లో దాదాపుగా దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉండే అవకాశం కనిపిస్తుంది. లేకపోయినా చిన్నపాటి డిఫరెన్స్లో ఉన్నా కానీ అది కూడా మేము అందించడానికి ఆ గ్యాప్ లేకుండా మా వైపు నుంచి అయితే మేము అన్ని రకాల సిలబస్లో, ఈ సిలబస్ ఆ సిలబస్ అని లేకుండా అన్ని రకాల సిలబస్ని పూర్తి స్థాయిలో అందించడానికి ప్రయత్నం చేస్తాము. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి ఏమైనా సహకారం ఏమైనా కోరుతున్నారా? ఏమైనా ఉందా? ప్రభుత్వం ఈ కంటెంట్ వాడుకుంటే బాగుంటుందని మేము డైరెక్ట్గా అడిగే పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. కానీ అది అంటే బడ్జెట్స్ ఈ చిన్న చిన్న ఉన్నాయి. కాకపోతే CSR రూపంలో వాళ్ళు కూడా సపోర్ట్ చేయడానికి గవర్నమెంట్ కూడా సిద్ధంగా ఉంది. అంటే దీనివల్ల జరిగిన రిజల్ట్ ఏందో వాళ్ళకి అర్థమైంది కాబట్టి గవర్నమెంట్ రికమెండ్ చేసిన కొన్ని పద్ధతుల ద్వారా కొన్ని కార్పొరేట్ సంస్థలు, కొన్ని PSL పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ మాకు సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నాయి. వాళ్ళ సహాయంతో దాదాపు ఈ సంవత్సరంలో కూడా దాదాపు 2 లక్షల మంది పిల్లలకి ఈ కంటెంట్ అందజేయాలని ఒక నిర్ణయం అయితే తీసుకున్నాం. దాదాపు ఇప్పటికీ 60-70 వేల మంది పిల్లలకి డొనేషన్స్ ఇవ్వడానికి మాకు ఒప్పందాలు కుదిరినాయి. మిగతా 130,000 మంది పిల్లలకి ఇవ్వడం కోసం ఏం చేయాలన్న ఆలోచనలో ఉన్నాం. దాన్ని వివిధ రూపాల్లో రాజకీయ నాయకులు కావచ్చు, వివిధ రూపాల్లో ఆ డొనేషన్స్ తీసుకొని వాళ్ళకి అందజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం.
ఎన్జిఓలు, పాత స్టూడెంట్స్, ఆ స్కూల్లో చదువుకున్న పాత విద్యార్థులు కావచ్చు, లోకల్ సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎమ్మెల్యే, ఏ లెవెల్లో అవకాశం దొరికితే ఆ లెవెల్లో, అంటే మనం స్కూల్కి ఒక భవనం కట్టించడం, ఒక బాత్రూమ్ కట్టించడం, ఒక గోడ కట్టించడం, దీనివల్ల పిల్లవాడి జీవితంలో ఆ 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అక్కడ ఉన్నంతకాలం ఉపయోగం తప్పితే దీర్ఘకాలిక ఉపయోగం ఉండదు. అదే చదువుకు సంబంధించిన విషయాల్లో కనుక మనం కనుక డొనేషన్స్ ఇవ్వగలిగితే అతని జీవితకాలం, అతను ఎక్కడున్నా కానీ, అతను వృద్ధుడైనా కానీ దీనివల్ల జరిగే ప్రయోజనం అతనితో పాటు వస్తూనే ఉంటుంది. ఆ విషయంలో యాక్చువల్గా ఆ డొనేషన్స్ ఇవ్వడానికి కొంత ఆ అవగాహన కొంత తక్కువ ఉందేమో అనిపిస్తుంది. జనరల్గా ఏదన్నా గోడలు కట్టడానికి, బిల్డింగ్స్ కట్టడానికి ఇచ్చినంత ఇదిగా ఎడ్యుకేషన్ సంబంధించిన మోడల్స్ మీద దృష్టి పెట్టడానికి కొంచెం డోనర్స్ కొంచెం ముందు వెనకాడుతూ ఉన్నారు. కానీ ఆ విషయాన్ని అర్థం చేసుకుని రాజకీయ నాయకులు కూడా ముందుకు వస్తుంటారు కదా, పిల్లలకి సాయం చేయడానికి వస్తుంటారు. చాలా మంది చదువుకున్న ఎమ్మెల్యేలు చాలా మంది ఇప్పటికీ ఇచ్చారు. వాళ్ళ సహాయంతో చాలా మందికి ఇవ్వగలిగాము. సహజంగా మనం చాలా ఖర్చు పెడతాం ఎన్నికలు అంటే. అవును, చెడు విషయం మీద కాకుండా మంచి విషయం మీద. మనకి లక్ష్యం మంచిది అయినప్పుడు దానికి వెళ్ళే దారి కూడా మంచిది కనుక అయితే ఇంకా బాగుంటుంది. మనం చెడు దారిలో వెళ్తాం కన్నా కానీ డెఫినెట్గా దీర్ఘకాలికంగా దీని ఉపయోగం జరుగుతుంది. ఆ పిల్లల జీవితాలు మారిపోతాయి. కాబట్టి ఒక మంచి పద్ధతి ద్వారా ఓటర్నో లేకపోతే పిల్లవాడినో లేకపోతే ప్రజల మనసును గెలుచుకోవటం కూడా డెఫినెట్గా దీర్ఘకాలిక ప్రభావం ఉంటుంది దానివల్ల. మనం టెంపరీ ఇష్యూస్ మీద వెళ్ళటం కన్నా కూడా అదైతే మనం వాళ్ళని ఏమి డిమాండ్ చేయలేము, జస్ట్ రిక్వెస్ట్ చేయగలతో ఆలోచించండి, ఈ వైపుగా ఆలోచించండి. ఇలాంటి పద్ధతుల్లో కనుక డొనేషన్స్ ఇవ్వగలిగితే మీకు మేలు జరుగుతుంది, పిల్లలకి అవసరమైన వాళ్ళకి మేలు జరుగుతుంది, మంచికి మేలు చేసినట్టు అవుతుంది, పిల్లలకి మేలు జరుగుతుంది. విద్య అనేది జీవితకాలం ప్రభావించే విషయం. ఏ పిల్లవాడికైనా ఆ వయసులో ఏదైతే అవసరమో అదే చేయాలి. కేవలం 600 రూపాయలు ఒకసారి కట్టేస్తే వాళ్ళకి ఆ ఇయర్ మొత్తం వచ్చేస్తుంది, అంతే కదా. ఏదైతే ఖర్చు ఉంటుందో అందులో కొంత ప్రచారానికి కాకుండా మంచికి ఉపయోగిస్తే బాగుంటదని చెప్పేసి మీరు మీ ఉద్దేశం. పరిచయం అయ్యే పద్ధతిలో మీరు ఎటు పరిచయం కావాలి, ఆ పరిచయం ఏదో మంచి విషయం ద్వారా పరిచయం అయితే ఇంకా బాగుంటుంది. ఎక్కువ చేస్తున్నారు అంతే. అదే నిజమే, మీరు చెప్పేది కరెక్ట్. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి త్వరలో. వాళ్ళు ఆలోచిస్తే బాగుంటుంది. స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్లు కావచ్చు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డ్ మెంబర్స్, జెడ్పీటీసీలు, వీళ్ళంతా కూడా మంచి ఆలోచించి ఒక మంచి హృదయంతో వాళ్ళు ముందుకు వస్తే కనుక మనం కూడా క్యూన్యూస్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళు కూడా ముందుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు వాళ్ళు కూడా ముందుకొచ్చి అందులోకించి ఒక 600 రూపాయలు ఒక పిల్లగాడికి ఇస్తే, ఒక విద్యార్థికి ఇస్తే, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి పిల్లలకి ఇస్తే బాగుంటుంది. మేము కూడా కోరుతున్నాం. అది నేను ముగించబోయే ముందు ఒక చిన్న విషయం చెప్పాను. యాక్చువల్లీ పివి నరసింహరావు గారు తెలంగాణ ముద్దుపెట్టి ప్రధానమంత్రి అయినప్పుడు ఆర్థిక సంస్కరణలు ఇచ్చారు. ఆయన చాలా దీర్ఘకాలిక ఆలోచనలతోటి ఈ ప్రయాణం చేశారు. దానివల్ల దేశం మొత్తం అప్పుడు చిన్నపాటి ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి నుంచి ఇవాళ ఎకానమీ పరంగా వరల్డ్లో 5th, 6th ఆ లెవెల్కి ఎకానమీ పరంగా ఎదగలిగాం. ఆ సంస్కరణలు అనేది దేశం ఎంత అయితే బలపడిందో ఆర్థికంగా, ఉన్నవాడికి లేనివాడి మధ్య గ్యాప్ కూడా పెరిగింది. అది ఆయన ఊహించలేదంటే ఊహించారు. కానీ ముందు ఒక పని అయితే జరిగితే తర్వాత దాంట్లో ఉన్న లోపాలను సరిదిద్దుకోవచ్చు అని అనుకున్నారు. కరోనా తర్వాత ఏమైందంటే డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది కూడా ఎలైటెడ్ స్కూల్స్, అంటే ఒక 10-20% పిల్లలకి బాగా డబ్బు పెట్టగలిగిన వాళ్ళకి మాత్రం అందే పరిస్థితి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పుల్లో చూసి నేర్చుకోవడం అనే పద్ధతి చాలా బలంగా దూకుడుగా వస్తున్న సందర్భంలో అలాంటి విద్య చాలా కొద్ది మందికి అందుతుంది. యాక్చువల్గా ఆర్థిక విషయాల్లో వచ్చిన ఇదే సొసైటీలో మనం ఇప్పుడు డిస్పారిటీ, మనం దాని ప్రభావం ఏందో చూస్తూ ఉన్నాం. విద్యాపరంగా కనుక ఆ డిస్పారిటీ వస్తే రాబోయే 20-30 సంవత్సరాల తర్వాత దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. సొసైటీలో తీవ్రమైన అండర్స్ట్కి దారితీస్తుంది. అందుకని విద్య పరంగా, నేర్చుకునే పద్ధతుల పరంగా
డబ్బున్నవాడు ఏ స్థాయిలో నేర్చుకోవాలో అదే స్థాయిలో చాలా తక్కువ ఖర్చుకి అసలు వాళ్ళకి ఆ ఇబ్బంది లేకుండా చూడటానికి విద్యాపరంగా సొసైటీలో విద్య నేర్చుకునే విషయంలో పేద విద్యార్థికి ధనిక విద్యార్థికి మధ్య డిఫరెన్స్ ఉండకూడదనే ఉద్దేశంతో మేము ప్రయాణం చేస్తున్నాం. ఆర్థిక అంశాలు కొంత ఇమిడి ఉన్నప్పటికీ ఒక సంస్థగా మా వంతు సామాజిక బాధ్యతను కూడా మేము దృష్టిలో ఉంచుకొని డోనర్స్ను కోరుతా ఉన్నాం, మా సొంత ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. సహజంగా ఏ సంస్థ అయినా సరే ఆర్థిక ప్రయోజనాల మీద ఎక్కువ దృష్టి పెడుతుంది, కానీ మేము సామాజిక బాధ్యతను కూడా అదే స్థాయిలో దృష్టిలో పెట్టుకొని అడుగు ముందుకు వేస్తూ ఉన్నాం. ఈ విషయంలో న్యూస్ వారు ముందుకు వచ్చి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీతో పాటు ఈ ప్రజాప్రతినిధులు కూడా అన్ని లెవెల్స్లో ప్రజాప్రతినిధులు కూడా సహకరిస్తారని, ఇంకా వేరే సంస్థలు కానీ పాత విద్యార్థులు కానీ ఇలాంటి విషయాలు డొనేట్ చేయగలిగితే ప్రయోజనం కూడా ఎక్కువ ఉంటుందని మేము అనుకుంటా ఉన్నాం. వాళ్ళందరికీ మరొకసారి పేద విద్యార్థుల తరఫున, హై స్కూల్ లెవెల్ విద్యార్థుల తరఫున, అంటే గవర్నమెంట్ స్కూల్ విద్యార్థుల తరఫున నేను మరొకసారి వినపం చేస్తాను. థ్యాంక్ యూ. చూశారు కదండి, ఇది 5 మంత్ర లెర్నింగ్ అకాడమీ వీరు చేసినటువంటి యొక్క కార్యక్రమము పిల్లలకి చాలా ఉపయోగపడే విధంగా కనబడుతూ ఉంది. అందరూ కూడా దీనికి సహకరించాలి, పేద విద్యార్థులకు కూడా సహకరించాలని చెప్పేసి మేము కూడా క్యూనిస్ నుంచి కోరుకుంటున్నాము. విద్యార్థులు కూడా మంచి స్టడీస్ని వాళ్ళు కూడా అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని మేము కూడా కోరుకుంటున్నాం. నమస్తే.